తెలుగు కార్టూన్ కామిక్. అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. అది పచ్చని ప్రకృతి అందాలతో చాలా అందంగా ఉండేది. ఆ గ్రామంలో రాజు మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజు ధైర్యం కలిగినవాడు. అతను ఎప్పుడూ సవాళ్లను స్వీకరించేవాడు. అర్జున్ ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునేవాడు. వీరి స్నేహం గ్రామంలోని అందరికీ ఆదర్శంగా నిలిచేది. ఒకరోజు ఆ గ్రామానికి పెద్ద ప్రమాదం ఎదురైంది. భారీగా వర్షాలు పడటంతో గ్రామంలోని చెరువుగట్టు పగుళ్ళు రావడం మొదలైంది. చెరువుగట్టు తెగిపోతే గ్రామమంతా నీటిలో మునిగిపోతుందని అందరికీ భయం పట్టుకుంది. గ్రామ పెద్దలంతా ఆందోళన చెందుతూ బయట సహాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సహాయం అంత త్వరగా అందలేదు. అప్పుడు రాజు మరియు అర్జున్ ధైర్యంగా ముందు నిలిచి మన ఊరిని మనమే రక్షించగలమని అందరినీ ఉత్సాహపరిచారు. అర్జున్ ఆలోచించి ప్రస్తుతానికి ఇసుక సంచులతో గట్టును తాత్కాలికంగా బలపరచవచ్చని చెప్తాడు. నీటిని ఆపడమే మన మొదటి పని అని భావించిన ప్రజలందరూ ఏకమై కొంతమంది ఇసుకను నింపారు. ఇంకొందరు సంచులను తీసుకువచ్చారు. మరికొందరు గట్టుపై వాటిని అమర్చడం మొదలుపెట్టారు. కానీ నది ఒక చివర పెద్ద పగుళ్ళు వచ్చాయని కొంతమంది యువకులు గమనించారు. ఇంకా పెద్ద పగుళ్ళు వస్తే ఊరంతా మునిగిపోతుందని ఎవరో గట్టిగా కేక వేశారు. రాజు మరియు అర్జున్ వెంటనే అక్కడికి వెళ్ళి చూశారు. అప్పుడు అర్జున్ తన ఆలోచనలతో ముందుగా ఈ పెద్ద పగుళ్లను నింపితే మన ఊరిని రక్షించగలమని ప్రజలతో చెప్తాడు. కొంతమంది యువకులు ఆ గట్టుపై వచ్చిన పెద్ద పగుళ్లను ఇసుక నింపిన సంచులతో బలపరిచారు. అది చాలా ప్రమాదకరమైన పని. కానీ వీరి ధైర్యం మరియు ఆలోచన శక్తితో ఊరిని కాపాడుకున్నారు. సాయంత్రానికి ఇంజనీర్లు వచ్చారు. చెరువుగట్టును శాశ్వతంగా బలపరిచే పనులను చేపట్టారు. ఊరంతా సురక్షితంగా నిలిచింది. గ్రామ పెద్దలు అందరి ముందు వారిని ప్రశంసించారు. మీ స్నేహం, మీ ధైర్యం, మీరు కలిసి పనిచేసే విధానం ఊరిని రక్షించాయి. గ్రామ పెద్దలు అందరి ముందు వారిని ప్రశంసించారు. ఆ రోజు నుండి రాజు మరియు అర్జున్ల స్నేహం గ్రామంలో ఒక కథగా మారింది. అది ఒక రక్షణ కథగా గ్రామస్తులందరికీ స్ఫూర్తిగా నిలిచింది.